ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బాలకృష్ణ వెంట ఆయన సోదరుడు రామకృష్ణ ఉన్నారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్థుల ఆకలి తీర్చేందుకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని బాలకృష్ణ అన్నారు. నటనకు నిర్వచనం, నవరసాలకు అలంకారమని కొనియాడారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. కాసేపు అక్కడే కూర్చుని యుగ పురుషుడి సేవలను స్మరించుకున్నారు. ఈ భూమి మీద అందరూ పుడతారు, గెడతారు, కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష పొందాలి. నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. తర్వాత ఆయన ప్రతి తెలుగు గడ్డ కూడా నేను తెలుగువాడిని సగర్భంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తా, తెగువ, ఆత్మవిశ్వాసం పదును పెట్టి మరి ప్రతి తెలుగువాడిని బయటికి తీసుకొచ్చి నేను తెలుగు వాడిని అని చెప్పే సత్తా, ధైర్యం ఇచ్చిన తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికీ అందరూ వాటిని ప్రవేశపెట్టి అమలు చేసేలా చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు.